స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 సందర్భంగా చోటు చేసుకున్న ఒక పరిణామం సామాన్యులను నివ్వెరపోయేలా చేస్తుంది. పెట్టుబడులు సమీకరణ గురించి వివిధ రాష్ట్రాల నేతలు చెబుతున్న వాటిపై ఏ స్పష్టత లేదని వారే అంగీకరించే పరిస్థితి కనిపిస్తోంది. ఒక విధంగా పారిశ్రామికవేత్తలకు నేతలకు అదో ఆటవిడుపుగా మారింది. ఈ మాట మనం చెబుతున్నది కాదు, బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ రిపోర్టు. మరి ఇంతకు ఆ షాక్ ఏంటో తెలుసా? అవును, దావోస్లో ఇటీవల 5 రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఇందులో వాతావరణ మార్పులు, 4వ పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గ్రీన్ ఎనర్జీ అనేవి కీలక అంశాలుగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలోనే మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ఈ సంచలన విషయం తెరపైకి తెచ్చింది. ఈ 5 రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని, లైంగిక పరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, వీటితో పాటు లింగ మార్పిడి, మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. సుమారు 3,000 మంది వ్యాపార పారిశ్రామిక ప్రముఖులు, నాయకులు హాజరైన వేళ ఈ తరహా కథనాలు తెరపైకి రావడం తీవ్ర చర్చానీయాంశంగా మారిందని అంటున్నారు. దావోస్లో జరిగే సదస్సుకు వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ డేయూ పేపర్ పేరిట ఓ వెబ్సైట్ ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఒకసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని, కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ తెలిపింది. అమ్మాయిలను బుక్ చేసుకోవడంలో ఈ ఏడాది రికార్డు అట. అంటే గతంలోనూ ఇవి కామన్ గా జరిగేవి. డైలీ మెయిల్ స్టోరీ. గతేడాది 170 మంది బుక్ చేసుకుంటే ఈసారి ఏకంగా 300 మందిని బుక్ చేసుకున్నారని, బుకింగ్స్ లో ఇది సరికొత్త రికార్డు అని చెప్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లోను సుమారు 6,000 పౌండ్లు, మన కరెన్సీలో అయితే 6 లక్షలు సంపాదించారట. బుకింగ్ వ్యవధి 4 గంటలు. దావోస్ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్ లో ఈసారి ఏజెన్సీలు అన్ని కలిపి సుమారు 900 కోట్ల రూపాయలు సంపాదించాయట. ఏం చేద్దాం ఈ కాకమ్మ కబుర్ల నేతలను.